బ్రహ్మణే నమః. అథర్వవేదము 11వ కాండంలో 7వ సూక్తంలో 32వ మంత్రం. ఈ మంత్రంలోని భావము, విషయము. బ్రహ్మకు నమస్కారము. నమస్కారం చేసినట్లయితే ఎవరికి చేయాలి? బ్రహ్మకు చేయాలి. ఎవరా బ్రహ్మ అనే విషయాన్ని ఈ మంత్రం ఇస్తున్నారు. మహర్షి దయానంద సరస్వతి స్వామీజీ వేద భాష్యాలు రాసినప్పుడు దానికి ఆదిగా ఒక ప్రార్థనలు, కొన్ని ప్రార్థనలు పెట్టారు, బ్రహ్మకు చేసే ప్రార్థనలు. అందులో కూడా ఇదొక ముఖ్యమైన మంత్రం. దయానంద స్వామీజీ హృదయంలో ఉన్నది. ఓం యస్య భూమిః ప్రమాంతరిక్షముతోదరం దివం యశ్చక్రే మూర్ధానం తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. ప్రతిపదార్థము. భూమి అంటే ఈ భూమి, ఏది మనం దేనిపైనైతే నిలబడి ఉన్నామో, ఏది మనకి ఆధారంగా ఉన్నదో సమస్త జీవులకు, ఈ భూమి యస్య ఎవనికి ప్రమా చరణముల వలె ఉన్నదో, అంటే మనకి ఈ పాదాలు భూమిపై, మానవ దేహానికి ఆధారం పాదాలు, అలాగే ఈ భూమి మనకు ఆధారం వలె ఉన్నదో, మనిషికి ఎలాగవుతుందో అలాగా ఉన్నదో. మరియు అంతరిక్షము ఉదరము అంతరిక్షం ఇక్కడంటే ఉపమాలంకారము. మన పాదాలు ఎలాగ ఉన్నాయో ఈ భూమి అలాగ ఆధారంగా ఉంది జీవులన్నిటికీ. అలాగే ఈ అంతరిక్షము, భూమి చుట్టూ ఆవరించి ఉన్న అంతరిక్షం ఏదైతే ఉందో అది ఉదరంలాగా ఉందట ఆ విశ్వపురుషునికి. ఎవడు దివం ద్యౌలోకమును మూర్ధానం చక్రే తన తలవలే చేసుకొనెను. అయితే ఈ విశ్వపురుషుడుకి తల ఏంటంట? ద్యులోకము. అంతరిక్షం తర్వాత ఉన్నది ద్యులోకము, అంటే ప్రకాశమైనటువంటి పదార్థాలున్న నక్షత్రాలు, సూర్యుడు, ఇవన్నీ ఉన్నటువంటి ద్యులోకము. అది ఊర్ధ్వంలో ఉంది. ఈ భూమి నుంచి చూసుకుంటే ఆధారం భూమి అయినట్లయితే, తర్వాత ఉన్నదేమో అంతరిక్షమేమో ఉదరమైతే, ఆ తర్వాత పైన ఉన్నది అది ప్రకాశలోకము, ద్యులోకము. మానవుడి దేహానికి కూడా అంతే. కింద మానవుడు నిలబడటానికి ఆధారం పాదాలు, పాదాలు తర్వాత పైన ఆ మూర్ధ అనేది ఏంటి? తల, శిరస్సు అక్కడ జ్ఞానానికి ప్రతీకమది, జ్ఞానస్థానము. అంటే జ్ఞానం అంటే ఇక్కడ ప్రకాశం జ్ఞానము, అజ్ఞానం అంధకారం. కాబట్టి ప్రకాశానికి స్థానమైనటువంటి ఆ శిరస్సు ఎలాగైతే మానవుడికి ఉన్నదో, ఈ విశ్వంలో భూమి ఆధారం వలె ఆ విశ్వపురుషుడికి, పైనేమో తలేమో ప్రకాశమైన జ్యోతి స్థానములు, పూర్తి స్థానము. ఈ రెండిటికి మధ్యలో ఏముంది? నక్షత్రలోకానికి భూలోకానికి మధ్యలో అంతరిక్షలోకం. ఈ అంతరిక్షం ఉదరంగా ఉందని చెప్తున్నారు పదంలో. తస్మై ఆ జ్యేష్ఠాయ బ్రహ్మణే, సర్వశ్రేష్ఠ బ్రహ్మకు నమస్కారము. ఇది దీని భావార్థము. ఏ పరమేశ్వరుని ఉనికిని జ్ఞానమును తెలుపుటకు భూమ్యాది పదార్థములు యథార్థ జ్ఞాన సాధనములో ఎవడు సృష్టిలో భూమిని పాదస్థానమును ఉండునదిగా రచించెను, భూమికి సూర్యాది గోళములకు మధ్య నుండు ఆకాశమును ఎవడు ఉదర స్థానమును నిర్మించెను, ఎవడు ప్రకాశమాన పదార్థములను సృష్టిలో అన్నింటికీ పైన మస్తక స్థానమున ఉంచెను, ఎవడు భూమి మొదలు సూర్యాది లోకముల వరకు గల సమస్త జగత్తును నిర్మించి దాని యందు వ్యాపకుడై జగత్తు యొక్క సర్వ అవయవములందు పూర్ణుడై అన్నింటినీ ధరించుచున్నాడో ఆ పరబ్రహ్మకు నమస్కారము. ఇక్కడ పరబ్రహ్మ అంటే ఇప్పుడు ఈ వర్ణనలో మనం తెలుసుకోవాలి. జగత్ సృష్టికర్త పరమాత్మ,
ఆ పరమాత్మ తాను సృష్టించినటువంటి పదార్థములలో వ్యాపకుడై, ఆ పదార్థముల బయట కూడా వ్యాపకుడై, వాటికి నియామకుడు, వాటిని పాలించేవాడు. నియామకుడు ఇక వాటి యందు వ్యాపకుడై పూర్ణుడై ధరించి ఉన్నాడు. అటువంటి బ్రహ్మకు ఇక్కడ సృష్టిలో మనకి 3 విషయాలు జాగ్రత్త తెలుసుకోవాలి. 1 నియామకత, 2 ఆధారత, 3 సమన్వయత. ఈ 3 కూడా ఏ సైంటిస్టు కానీ ఏ ఆధునిక విజ్ఞానవంతులు కానీ చేసినవి కాదు, ఎవరి మానవుల యొక్క చేతిలో ఉన్నది కాదు. ఈ 3 విశ్వం అంటే ఎక్కడ, ఎంత అనంత విశ్వాన్ని సృష్టించటానికి అవయవాలతో సాధ్యమయ్యే పని, కాళ్ళు చేతులతో అవయవి చేయలేనటువంటిది ఈ విశ్వ సృష్టి. కనుక నిరాకారుడై పరమాత్మ అంతటా వ్యాపించుండి దీనంతటిని నియమిస్తున్నాడు. నియామకత. 2వది ఆధారత. ఇవన్నీ ఎటో ఆకాశంలో పడి దిశ దిక్కు లేకుండా పోకుండా అవి ఒకదానికొకటి ఒకదానికొకటి సమన్వయం కలిగి వాటి మధ్య స్థిర రాశుల్లో అవి తిరుగుతూ ఎటువంటి ప్రమాదాలకు లోను కాకుండా అవన్నీ గతి కలిగి ఈ విశ్వంలో తిరుగుతున్నాయి. ఇది ఆ పరమాత్మ ఎవరైతే ఉన్నాడో నిరాకార బ్రహ్మ, ఆయన కారణంగానే ఇవన్నీ చెలుస్తున్నాయి, స్థిరంగా సురక్షితంగా ఉన్నాయి. కనుక అలాంటి పరమాత్మ అంటే మనకి ఈ భూమిని మానవుల ఆధారంగా చుట్టూ ఉన్నటువంటి వాతావరణ ఆవరణం, అంతరిక్ష స్థానం, దాన్ని ఉదరం వలె పైన ఉన్న ప్రకాశకాలు, ఈ ప్రకాశం జ్యోతులు, జ్యోతిర్లోకం, ఈ లోకములను ఆ బ్రహ్మ మనకి మానవుడికి ఎలాగైతే శిరస్సుందో ఆధారంగా ఆయన అలా తయారు చేసి నియమించి నియామకుడై మనం పాలిస్తున్నాడు. కనుక ఆ పరబ్రహ్మకు నమస్కారము. ఓమితి శం.